హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది స్టారెక్స్ యొక్క అఫీషియల్ ఎక్స్పేజ్ అనమాట. సో దీంట్లో అయితే మనకి అప్డేట్స్ అయితే కొన్ని వచ్చాయన్నమాట. సో మనకందరికీ తెలిసిందే హావింగ్ అనేది జరిగిపోయింది. 19th February 2026 అప్పుడు హావింగ్ జరుగుద్దని అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఆ విధంగా జరిగిందనమాట. సో ఇప్పుడు మైనింగ్ రేట్ అనేది 0.3125 per hour అయితే ఉండేదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి 0.1563 per hourకి అయితే వచ్చేసింది. అంటే కరెక్ట్గా 50% హావింగ్ అయితే జరిగిపోయింది అన్నట్టు. అండ్ అదేవిధంగా రిఫరల్ బూస్ట్ అనమాట. సో రిఫరల్ బూస్ట్ అనేది 0.3గా అయితే ఉండేది. ఇప్పుడైతే 0.1850గా అయితే మారిపోయిందనమాట. సో ఇది కూడా 50% హావింగ్ అయితే జరిగిపోయింది అన్నట్టు. సో ఇది ఐస్ నెట్వర్క్తో మనకి పార్ట్నర్షిప్ కాబట్టి సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయబాకండి. ఐస్ ఓపెన్ నెట్వర్క్ అనేది చాలా పెద్దదనమాట. సో వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకున్నారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోబాకండి. మేబీ Q3 అండ్ Q4లో అయితే లిస్టింగ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ Q2లో అయితే KYC ఉండబోతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అన్నట్టు. సో స్టారెక్స్ నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడైతే మీరు గమనించవచ్చు అనమాట. సో మీకు రిఫరల్ బూస్ట్ అనేది తగ్గుంటుంది అనమాట. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఎవ్రీ 24 అవర్స్కి ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇదేంటంటే 24 అవర్స్కి 1 క్లిక్ చేస్తే మనకి మైనింగ్ అయితే స్టార్టింగ్ అయిపోతుంది అన్నట్టు. సో ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. సో 180 మెంబర్స్లో 110 మెంబర్స్ మాత్రమే మైనింగ్ చేస్తున్నారు. సో మిగిలిన 70 మెంబర్స్ కూడా మైనింగ్ చేసుకోండి. 24 అవర్స్కి 1 క్లిక్కే కాబట్టి ఈజీగానే ఉంటుంది. మినిమం టు మినిమం 1000 STRX అయితే ఉండాలన్నమాట. సో మీరు మైన్ చేసినవన్నీ ఇక్కడికైతే వస్తాయి. మినిమం టు మినిమం 1000 STRX అయితే ఉంటేనే మీకు KYC అయితే వస్తుందన్నట్టు, లేకపోతే రాదనమాట. సో 3 లైన్స్ అయితే క్లిక్ చేసిన తర్వాత రెఫరల్ టీంలోకి వెళ్తే సో ఇక్కడ పింగ్ ఇన్యాక్టివ్ అని అయితే ఉంటుంది. సో పింగ్ చేస్తుండండి వాళ్ళకి ఆ పింగ్ అయితే వెళ్తుంటుంది ఓ నోటిఫికేషన్ లాగా, మైన్ చేసుకోండి అని అయితే. సో ఇప్పటికైతే మనకి హాఫింగ్ అయితే జరిగిపోయింది. చాలా మంచి విషయం. దీనివల్ల మనకి టోకెన్ డిమాండ్ అనేది పెరుగుతుందన్నమాట. సో టోటల్ సప్లై వచ్చేసి 90 మిలియన్ అన్నట్టు. సో తక్కువ సప్లై 9 crores కాయిన్స్ మాత్రమే సప్లై అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. మనకి ప్రైస్ అనేది మంచిగా ఉండే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళ వైట్ పేపర్లోకి అయితే వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. సో మనకి టోకనామిక్స్ వచ్చేసి డౌన్లో ఉంటుంది. సో చూడండి. సో ఇది వీళ్ళ టోకనామిక్స్ అనమాట. నేమ్ వచ్చేసి స్టారెక్స్ అండ్ కాయిన్ సింబల్ వచ్చేసి STRX అని అయితే ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా 90 మిలియన్ అనమాట, అంటే 9 crores సప్లై. అండ్ BEP20 స్మార్ట్ చైన్ అయితే వీళ్ళు యూస్ చేస్తారు. ఇది వీళ్ళ కాంటాక్ట్ అడ్రస్. సో ఇదైతే మంచి జెన్యూన్ క్రిప్టో ప్రాజెక్ట్ అని అయితే చెప్తున్నాను. సో వీళ్ళైతే కాంట్రాక్ట్ అడ్రస్ కూడా ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 60% వచ్చేసి యూజర్స్ అంటే మైనర్స్కి అయితే వీళ్ళు మైనింగ్ రివార్డ్స్ అయితే ఇస్తారనమాట. అండ్ 15% వచ్చేసి ఫండింగ్ అండ్ డెవలప్మెంట్, మార్కెటింగ్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్కి అయితే ఇస్తారు. అండ్ 15% వచ్చేసి లాక్ చేసి ఉంటారనమాట. అండ్ 5% వచ్చేసి ఎయిర్ డ్రాప్కి కానీ బౌంటీస్కి కానీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అయితే ఇస్తారు. అండ్ ఇంకొక 5% వచ్చేసి ప్లాట్ఫామ్ అప్గ్రేడ్స్కి అయితే ఉపయోగించుకుంటారు అన్నట్టు. సో హావింగ్ అనేది ఈ విధంగా ఉంది చూడండి. సో మనకి ఈ విధంగా హావింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఇది మన phase 3 అనమాట. phase 3 హావింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. సో 19th February 2026 అప్పుడు 50% హావింగ్ అయితే జరిగిపోయింది. అండ్ ఇక్కడైతే చూడండి మనకి 0.1563 per hour అయితే వస్తాయన్నమాట. సో న్యూ మైనింగ్ రేట్ అని ఇచ్చారు కదా మనకి. సో ఈ విధంగా అయితే ఉంటుంది.
సో రేట్ రిడక్షన్ వచ్చేసి 50% అయితే తగ్గిపోయింది ఫస్ట్ నుంచి మైనింగ్ స్పీడ్. నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్లో నెక్స్ట్ హావింగ్ అయితే ఉంటుందన్నమాట. 75% అయితే తగ్గుతుందన్నమాట. అండ్ ఫస్ట్ బేస్ రేట్తో పోలిస్తే అప్పుడు వచ్చేసి ఆగస్ట్లో అయితే 0.0391 STRX పర్ హవర్ అయితే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ దాకా అయితే మనకి 4th ఫేజ్ అయితే ఉందన్నమాట. సో అంతేనండి, వీళ్ళ టెలిగ్రాము, ట్విట్టరు అండ్ BSC టోకన్, BSC చైన్ అదంతా చూసుకునేదానికి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇక్కడ జాయిన్ అని అయితే ఉంటుంది. 24.5K సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. సో దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. మీరు ఈ విధంగా అప్డేట్స్ అయితే నీట్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఎవరు కూడా StarX నెట్వర్క్ అనేది మిస్ చేయబాకండి. సో మంచి ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. 24 అవర్స్కి 1 క్లిక్ మాత్రమే అనమాట. సో ఆ విధంగా చేసుకోవడం ద్వారా మీకు సో ఇప్పుడుండే బేస్ రేట్ ప్రకారం 0.1563 అంటున్నారు కాబట్టి సో 0.1563 ఇంటూ 24 అవర్స్కి సో డైలీ అయితే 3.7 అయితే వస్తున్నాయి అన్నట్టు STRX టోకన్స్ అయితే. సో పర్ మంత్కి 30 డేస్కి అయితే 112 టోకన్స్ అయితే వస్తాయి. సో మీరు రెఫర్ చేసుకోండి. రెఫర్ చేసుకుంటేనే ఇప్పుడు మీకు అవకాశం అండి. అప్పుడు మాత్రమే మీరు 1000 STRX అయితే తీసుకోగలరు అన్నట్టు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే StarX నెట్వర్క్లో అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుందన్నమాట. సో ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవాలి. సో StarX నెట్వర్క్లో అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడైతే మనకి. సో దీనికి ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ వచ్చేసి 3000 STRX టోకన్స్ అయితే ఇస్తారు. అండ్ దానికి ఏం కావాలంటే Xలో 1000+ ఫాలోవర్స్ అయినా ఉండాలి, లేదా యూట్యూబ్లో 1000+ సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలన్నట్టు. సో ఈ విధంగా ఉంటే మనకి టాస్కులు అయితే ఉంటాయి. సో ఆ టాస్క్ చేయడం ద్వారా వీక్లీ టాస్కులు చేయడం ద్వారా మనకి మంత్లీ రివార్డ్ అనేది ఇస్తారన్నట్టు. సో ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. సో నా రెఫరల్ కోడ్ అయితే యూస్ చేయండి. స్మాల్ లెటర్స్ అనమాట, స్మాల్ లెటర్స్ SEINATH సాయినాథ్ అని అయితే ఉంటుంది. సో నా రెఫరల్ కోడ్ యూస్ చేసి మీరు జాయిన్ అవ్వండి అండ్ డైలీ మైన్ చేసుకోండి. అండ్ మినిమం 5 to 10 మెంబర్స్కి అయితే మీరు రెఫరల్ చేసుకోండి. మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా ఈ StarX నెట్వర్క్ అనేది మిస్ చేసుకోవద్దు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.